సో రాష్ట్రంలో ఇప్పుడు మళ్ళా ఉద్యమ కాలం నాటి సిచ్యువేషన్స్ మళ్ళీ క్రియేట్ చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. అన్డౌటెడ్లీ ఇప్పుడు వాళ్ళకు మాత్రమే అవసరం ఉంది తెలంగాణ సెంటిమెంట్ అనేది. సో ఆంధ్ర తెలంగాణ అనే ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో అది జనాలు ఆల్రెడీ మర్చిపోయారు. స్వరాష్ట్రం సాధించుకున్నాం, అయిపోయింది, మన పని మనం చేసుకుంటున్నాం, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. సో ఇక్కడ వాళ్ళు అక్కడ పోతురు, అక్కడ వాళ్ళు ఇక్కడ వస్తారు, ఆ ఇష్యూ అయిపోయింది. ఇప్పుడు ఉన్న ఫలంగా తెలంగాణ సెంటిమెంట్ ఎవరికి అవసరం పడ్డది, ఎవరికి అధికారం పోయింది, ఎవరికి అధికారం కావాలనే తండ్లాట పడ్డది. కేవలం తెలంగాణ అనే నినాదంతో తెలంగాణ సెంటిమెంట్ తోటి మాత్రమే అధికారంలోకి వచ్చే పార్టీ ఏది ఉంది మీ అందరికీ తెలుసు. దాంట్లో ఓపెన్ సీక్రెట్ దాచిపెట్టుకోవడానికి ఏం లేదు. సో నిన్న మొన్న మహా న్యూస్ మీద దాడి జరిగింది, మన అందరికీ తెలిసిందే. సరే వాళ్ళు కొన్ని దాని ఏమంటారు థంబ్నెయిల్స్ వల్గర్గా పెట్టడం అంతవరకు ఓకే, వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు, అని చేయొచ్చు. దాడి చేస్తూ దాన్ని తెలంగాణ సమాజానికి మొత్తం ఒక వ్యక్తి మీద ఒక ఛానలు ఒక వ్యక్తి మీద వ్యక్తిగత విమర్శలు చేసిన దానికి తెలంగాణ సమాజం మొత్తం రియాక్ట్ కావన్నట. దాన్ని ఆంధ్ర మీడియా అని చెప్పేసి తెలంగాణ మీడియా అని డిఫరెన్స్ చేస్తారు కదా. మరి అదే తెలంగాణ కోసం కొట్లాడినామని చెప్పుకునేటటువంటి ఆ నాయకులే ఆ ఆంధ్ర మీడియా ఛానళ్ళ కోసం అప్పుడు ఎట్లా ఊడిగం చేసిరు, వాళ్ళు ఎంబడి ఎట్లా తిరిగిరో ఒక్కసారి వాళ్ళని ఎట్లా అవసరాలకు వాడుకుర్రో చూద్దాం. ముందుగా లేదైతే ఏబిఎన్ ఆంధ్రజ్యోతిపై దాడులకు అవకాశం అని చెప్పేసి అయితే మనం ఈ ఆర్టికల్ చూస్తున్నాం కదా. నిఘా వర్గాల నుంచి పోలీసులకు సమాచారం, సంస్థ కార్యాలయాల ముందు భద్రత ఏర్పాటు. బీఆర్ఎస్ ఖబర్దార్, మీడియాపై దాడులు సహించం, రక్షణ కవచంగా మా కార్యకర్తలు నిలబడతారు, బీఆర్ఎస్ దాడులు దిగితే టీ న్యూస్ అంత చూస్తామని చెప్పి ఈ బీజేపీలో వేరే పంచాదిగా వాళ్ళది వేరే లోళ్ళు. కానీ సో ఇక్కడ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీద దాడులకు అవకాశం ఉంది. ఆల్రెడీ మా లిస్టులో ఇంకో 2-3 ఛానళ్ళు ఉన్నాయి, ఆంధ్ర ఛానల్లో పని పడతామని చెప్పేసి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ తెలంగాణ సెంటిమెంట్ వాడుకునే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. అయితే అదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధినేత గతంలో ఇదే ఆంధ్రజ్యోతి మీద ఎట్లా రియాక్ట్ అయ్యిందో ఒకసారి చూడండి. ముందుగాల ఇయో ఏబిఎన్ రాధాకృష్ణ, ఇయో కేసీఆర్ బాపు వంగి వంగి చూస్తుండే అప్పుడు ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు ఏడు హరీష్ రావు ఉన్నాడు, ఎన్నుకున్నాడు, ఇగో హరీష్ రావు ఉన్నాడు. వీళ్ళంతా ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ రాజేస్తారు కదా. గదే ఆంధ్ర ఛానల్ అని చెప్పేసి చెప్పినటువంటి మీరు గదే ఆంధ్ర ఛానల్ ఫైర్ యాక్సిడెంట్ అయితే ఉటావుటిని అడిగి పోయి చాలా బాధాకరమని, అవసరమైనంత సహాయం చేస్తాం, మీకు అండగా నిలబడతాం బ్రదర్ అని చెప్పించినటువంటి వ్యక్తి కేసీఆర్. ఇక సిగ్గు లేకుండా ఇంకా చిల్లర వ్యాఖ్యలు చేసేటోళ్ళు చిల్లర మైకులు పట్టుకొని మళ్ళీ సెంటిమెంట్ రాజేసి, ఎందుకంటే వాళ్ళకు 4 బిస్కెట్లు పడతలేవు కాబట్టి మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రాజేయాలి, ఇంకెవరినో బలి చేయాలి, వాళ్ళను పీఠం ఎక్కియాలని అనుకునేటటువంటి చిల్లర వాళ్ళకి కొంతమంది ఎవరిని ఉంటే వాళ్ళకి చెప్తున్నా, ఇవి కళ్ళు కడుక్కొని తానం కూడా చక్క వేయకపోతే తానం చేసి కళ్ళు కడుక్కొని ఇవి ఒకసారి ఫోటో చూడరు. కేసీఆర్ బాపు గదే రాధాకృష్ణ దగ్గరికి ఫైర్ యాక్సిడెంట్ అయితే పోయిండు ఒక్కటి. ఇక కేసీఆర్ బాపే మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి వినురి, వినబడతాయి కదా, చెవులు అయితే పనిచేస్తున్నాయి కదా, మైండ్ పని చేయకపోయినా. ఇగో ఈ రాష్ట్రంలోనే కాదు బహుశా దేశంలో రారా పోరా ఒరే పిలుచుకునేటువంటి మీటువంటి మిత్రుడు మామూలుగా నేను ఫోన్ చేస్తే రాదా ఎలా ఉన్నారంట, ఏంట్రా దొరా ఎలా ఉన్నది మీరు అంట. ఈ రకంగా మాట్లాడే వాళ్ళు ఈ రాష్ట్రంలో నాకు ఇంకోరు లేదు, రాజకీయ నాయకుడు లేడు, పత్రికా అధిపతులు లేరు, ఇవ్వలేరంటే ఏకైక వ్యక్తి రాధాకృష్ణ. మీకు తెలుసు నా గురించి, నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లా. నేను మిమ్మల్ని పోగొట్టానుకో నన్ను పోగొట్టావటానికో లేదా వేరే ఉద్దేశంతో నేను చెప్పట్లే. ఇక్కడ జరుగుతున్నది ఏమిటంటే ఏదైనా సరే ఎవరికైనా సరే విజ్ఞులు సలహా ఇవ్వదలుచుకున్నప్పుడు ఉభయపక్షాలకు ఇవ్వాలి, ఒక సంస్కారం రావాలి, సంస్కరణ రావాలంటే అందరికీ చెప్పండి, అందరికీ సమానంగా ఉండాలి. కానీ ఒక పక్షం వహిస్తూ చేసేటువంటి పద్ధతులలో ఏంటంటే డబ్బాలు ఈరోజు ప్రముఖ పత్రిక. సో కేసీఆర్ మాట్లాడిన మాటలే తిన్నారు కదా, రారా ఒరే పోరా అనుకున్నటువంటి సాన్నిహిత్యం ఈ రాష్ట్రంలో నన్ను అట్లా పిలిచే సాన్నిహిత్యం ఎవరికైనా ఉందా అంటే రాష్ట్రంలో నీ ఒక్కనికే అని రాధాకృష్ణకి చెప్తున్నటువంటి సందర్భం ఇది, ఏబిఎన్ రాధాకృష్ణకి. సరే మీరు దాని విషయం అప్పుడు అట్లుండే వాతావరణం అని అందరూ అనుకుందాం. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆ తర్వాత రాష్ట్ర ఏర్పాటు తర్వాత 10 ఏళ్ళు అయితే మీరే అధికారం వెలగబెట్టారు కదా తెలంగాణ రాష్ట్రంలో. మరి ఈ 10 ఏళ్ళలో ఈ ఆంధ్ర మీడియాలో ఆంధ్ర ఛానల్ ఎందుకు టచ్ చేయలేకపోయారు, ఎందుకు తీసేయలేకపోయారు? కేవలం మీ మీద వ్యాఖ్యలు చేసినానికి కొన్ని ఛానల్ని బ్యాన్ చేసిరే తప్పితే మిగతా ఏబిఎన్ లాంటి ఛానళ్ళు కానీ మహా న్యూస్ లాంటి ఛానళ్ళు కానీ మీరు ఎందుకు ఆంధ్ర ఛానల్ని తెలంగాణ నుంచి తరిమి కొట్టలేకపోయారు? ఎందుకంటే మీకు వచ్చినాయి, మీకు అంతా సజావు నడిచింది, అంతా మంచుకున్నప్పుడు మీకు అంతా ఓకే. ఇప్పుడు మీరు అధికారం కోల్పోయారు కాబట్టి ఏ రకంగా అధికారం దిక్కించుకోవాలో అంతూ దిక్కుతలేదు కాబట్టి ఆంధ్ర తెలంగాణ అనే ఒక విధానాన్ని తీసుకొచ్చి అనే నినాదాన్ని తీసుకొచ్చి మళ్ళా రాష్ట్రంలో అధికారం రావాలనే తపన మీది, అట్లాంటి కుట్రలు మీ, అట్లాంటి కుతంత్రాలు మీ.
ఆంధ్ర వాళ్ళతో మీకు బిజినెస్ రిలేషన్షిప్స్ లేవా? ఆంధ్రాలో మీకు పెట్టుబడులు లేవా? మీ ప్రభుత్వం హయాంలో పనిచేసినటువంటి ఈఎన్సీలు ఇరిగేషన్కి సంబంధించిన అధికారులే ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టారు. మీరెన్ని కోట్లు పెట్టారు ఎవరికెరక? 10 ఏళ్లలో మీరు ఏం చేయలేకపోయారు. ఆటో వాళ్ళని ఆ ఆటోలు తగలబెట్టి ఎవరైనా ఆటో వాళ్ళని లేపేసి అట్లా సెంటిమెంట్ రాజేద్దాం అనుకోరు, అక్కడ వర్కౌట్ కాలే. ఇక్కడ నిరుద్యోగుల పేరుతోటి అశోక్ నగర్లో పాపం విద్యార్థులు మళ్ళీ రోడ్డు మీద కీడ్చి కోట్లకు కీడ్చి ఎవరినో ఒకరు అక్కడ ఏమైనా జరిగితే అక్కడ సెంటిమెంట్ రాజేద్దాం అనుకోరు, అక్కడ వర్కౌట్ కాలే. ఏదో ఒకటి వాళ్ళు తండ్లాడుతారు, వాస్తవానికి గింజుకుంటారు బీఆర్ఎస్ వాళ్ళు. ఎవరన్నా ఒకరు అమరవీరులు కావాలి, ఏదైనా ఒక సెంటిమెంట్ చేయాలి, మళ్ళా రణరంగం చేయాలి, కురుక్షేత్రం చేసి మళ్ళీ అధికారం రావాలి. వాళ్ళు అల్టిమేట్గా కావాల్సిన వాళ్ళు అధికారం రావడం. సో తెలంగాణ యువత తస్మాత్ జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. వీళ్ళ వల్ల పడకురి. వీళ్ళకి అవసరమైతే కాళ్ళు అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అనే సామెత ఏదైనా పుట్టిందా అంటే అది బీఆర్ఎస్ వాళ్ళని చూసే, ఈ కేసీఆర్ అండ్ కల్వకుంట్ల ఫ్యామిలీని చూసే అని చెప్పేసి ముక్త కంఠంతో చెప్తున్నారు.